రిజర్వేషన్ల అంశంలో ఎవరూ ఆవేశపడొద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వేలో పాల్గొనని వాళ్లు కూడా దీనిపై మాట్లాడితే పొరపాటే అన్నారు. సాయి ఈశ్వరచారి ఆత్మహత్య చేసుకోవటం దురదృష్టకరమన్నారు మంత్రి పొన్నం. ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లో ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ఎవరు ఉద్యోగానికి లోను కావద్దని చెప్పి విజ్ఞప్తి చేశారు పొన్నం ప్రభాకర్. లోను కావద్దు, ఎవరైనా ప్రేరేపితం చేస్తే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి. వాళ్ళు కనీసం సర్వేలో పాల్గొనే వాళ్ళు తిరిగినటువంటి మాట్లాడితే పొరపాటు. మేము మా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీ ప్రభుత్వం 100% ఈ యొక్క అంశం మీద కన్సర్న్ తోటి ఉంది. సుప్రీంకోర్టులో వేరే తీర్పుల ద్వారా ఉన్నటువంటి బ్యారికేడ్ 50% రాహుల్ గాంధీ గారు అధికారంలోకి ఎత్తేస్తాన్న ఏకైక మగాడు. ఆ ఎత్తేయడానికి అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరగాలి. బీసీ సంఘాలు కూడా ఆ దిశలో ఒత్తిడి చేసే ప్రయత్నం జరగాలి. మా దగ్గర స్ట్రక్ కాలే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపుతలేదు అనే విషయాన్ని అందరూ కూడా సంఘాలతో పాటుగా అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ బిడ్డలు తొందరపడాల్సిన అవసరం లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎస్సీల మాదిరిగా బీసీలకు రాజ్యాంగ హక్కులు వస్తాయన్నారు. త్వరలో అఖిల పక్షంతో వెళ్లి ప్రధానిని కలుస్తామన్నారు. రాజకీయంగా ఆర్థిక ఫలాలు అందుతూనే ఉన్నాయంటే అది అంబేద్కర్ గారు దూరదృష్టితో తీసుకున్నటువంటి నిర్ణయం, వారు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం. ఇవాళ బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం జరుగుతూ ఉంది. ఈశ్వర్ ప్రసాద్ గారు మరణం పొందారు. నేను ఈ సందర్భంగా బీసీ బిడ్డలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, తొందరపడాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ గారు మన వెన్ను తట్టి ఉన్నారు, ఖర్గే గారు మన సహకరిస్తూ ఉన్నారు. అతి త్వరలో ఎస్సీల మాదిరిగా బీసీలకు కూడా రాజ్యాంగ హక్కులు వస్తాయనే మాట ఏమాత్రం సందేహం లేకుండా చెప్తా ఉన్నాను. కేంద్రంలో ప్రభుత్వం మారక తప్పదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆయన వెంటనే ఎస్సీల మాదిరిగా బీసీలకు కూడా రాజ్యాంగ హక్కులు కలగజేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ మనకి జాయిన్ అవుతున్నారు. హేమ, ఒకవైపు చూస్తున్నాం ఈశ్వరాచారి ఆత్మహత్య కేసుకు సంబంధించి, మరోవైపు దీన్ని ఇంటర్లింక్ చేయటం చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల కోసమే అని చెప్తూ ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రియాక్ట్ అవుతూ ఉన్నారు, అలాంటిది ఏమీ జరగలేదని చెప్పి. ఏంటి డీటెయిల్స్ దీనికి సంబంధించి? సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య ప్రస్తుతం పొలిటికల్గా దుమారం రేపుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారణం అయితే, ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు తను మాట్లాడినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. బీసీల రిజర్వేషన్ కోసమే తను మరణిస్తున్నానంటూ కూడా తను ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకొని ఆల్మోస్ట్ 40% కాలిపోయిన తర్వాత క్యూ న్యూస్ ఆఫీస్ ముందు, అంటే తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు తను మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం పొలిటికల్గా దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదంతో ముందుకు వెళ్తూ ఉంది. కామారెడ్డి వేదికగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో కులగణన చేశారు. అనంతరం బీసీలు 42% ఉన్నారు అని లెక్కన తేలిన తర్వాత 42% రిజర్వేషన్ అమలు కోసం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అటు కేంద్రంతో కూడా ఫైట్ చేస్తుంది. ఇలాంటి సమయంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు రావడం, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్తో ముందుకు వెళ్తామని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీకి కేంద్రం ఆమోదించకపోవడంతో ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు వెళ్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ప్రస్తుతం మొన్న చనిపోయినటువంటి సాయి ఈశ్వరాచారి అసలు ఈ 42% రిజర్వేషన్ని స్థానిక ఎన్నికల్లో అమలు చేయడం లేదు, సో బీసీల కోసం నేను పోరాడుతున్నాను అంటూ కూడా తను చివరిగా మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం ప్రతిపక్షాలు వాటిని ఆయుధాలుగా మార్చుకొని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. ఇందుకు సంబంధించి కాసేపటి క్రితం అటు కేటీఆర్ కూడా ట్వీట్ చేస్తున్నారు. కేవలం సాయి ఈశ్వరాచారి మరణానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అండ్ నిన్న ఎప్పుడైతే గాంధీ హాస్పిటల్లో నేరుగా క్యూ న్యూస్ ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకున్న తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి సాయి అక్కడే చికిత్స పొందుతూ కూడా మరణించారు. అనంతరం గాంధీ హాస్పిటల్కి అటు పెద్ద ఎత్తున 3 పార్టీలు, అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా వెళ్ళారు. అయితే ప్రధానంగా అక్కడ జరిగింది ఏంటంటే, గత కొద్ది రోజుల క్రితం తీన్మార్ మల్లన్న ప్రతిరోజు కూడా ఉదయం
మార్నింగ్ షో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్లకు ఆర్థికంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే కొద్ది రోజుల క్రితం సాయి వాళ్ళ వైఫ్తో పాటు 3 పిల్లల్ని తీసుకొని క్యూ న్యూస్ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ తీన్మార్ మల్లన్నని కలవడం, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చెప్పి ఇంటి రెంట్ కట్టడం లేదు, తమకు ఇంటి ఓనర్ చాలా ఇబ్బంది పెడుతున్నారు, తమకు ఫినాన్షియల్గా హెల్ప్ చేయాలి అంటూ కూడా కోరితే అప్పుడే అక్కడికక్కడ తీన్మార్ మల్లన్న వాళ్ళకి 20,000 ఇచ్చారు. 12,000 ఇంటి రెంట్ కట్టాలి, మిగతా 8,000 కూడా తమ ఆర్థిక ఏదైనా అవసరాలకి వాడుకోవాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ వీడియో వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా పెట్టడం, అది పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం, సో దాన్ని ప్రస్తుతం సాయి ఈశ్వరాచారి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు కూడా తనని అడగడంతో మనస్తాపానికి గురై తీన్మార్ మల్లన్న దగ్గరకు వెళ్ళి మొన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆయన కార్యాలయానికి వెళ్ళి అక్కడ తనతో మాట్లాడి ఆ వీడియోని తొలగించాలి అని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు. కానీ ఆ సమయంలో తీన్మార్ మల్లన్న అక్కడ లేడు అని చెప్పడంతో అక్కడే అతను ఎంత కలవాలని ప్రయత్నించినా కలవకపోవడంతో మరొక వైపు కుటుంబ సభ్యులు అతన్ని పదే ఆ విషయం పైన అడగడంతో మనస్తాపానికి గురై అక్కడికక్కడే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నటువంటి పరిస్థితి. అయితే అప్పుడు ఆ నిప్పంటించుకున్నటువంటి సమయంలో కేవలం 40% మాత్రమే కాలినప్పటికీ అనంతరం గాంధీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత పూర్తిగా పెద్ద ఎత్తున హెల్త్ మొత్తం కూడా డ్యామేజ్ అయి అతను మరణించిన తర్వాత దీన్ని ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకున్నారు. కేవలం బీసీల కోసమే మరణించారు అంటూ కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాట్లాడడం ప్రస్తుతం దుమారం రేపుతూ ఉన్నాయి. నిన్న కల్వకుంట్ల కవిత వెళ్ళి కలవడం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, అనంతరం కేటీఆర్ ట్వీట్ చేయడం అండ్ ప్రతిపక్షాలు కూడా దీన్ని భుజాన వేసుకొని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వల్లనే, అంటే బీసీ నినాదం వల్లనే, బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్లనే ఒక బీసీ బిడ్డ చనిపోయారంటూ కూడా ప్రతిపక్షాలు ప్రస్తుతం దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నాయి. అయితే మొన్నటి వరకు కూడా ఇదంతా కూడా నిజమని అందరూ నమ్మినప్పటికీ ప్రస్తుతం తీన్మార్ మల్లన్న ఏదైతే ఆర్థిక సహాయం చేసినటువంటి వీడియో ప్రస్తుతం బయటకు వచ్చింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ రియలైజ్ అయింది ఏంటంటే కేవలం ఆ వీడియో వల్ల, అది వైరల్ అవ్వడం వల్ల మనస్తాపానికి గురై సాయి ఈశ్వరాచారి మరణించాడు, కానీ బీసీ కోసం కాదు అయితే కొంతమంది రియలైజ్ అయ్యారు. మరొక వైపు తన భార్య కూడా మొన్నటి వరకు దీనిపైన ఏమీ స్పందించలేదు. కానీ నిన్నటి నుంచి కూడా తను కూడా ఒక్కసారిగా బీసీల కోసమే తన భర్త మరణించారు అంటూ కూడా తను ప్రస్తుతం మాట్లాడుతున్నారు. అండ్ తీన్మార్ మల్లన్న కూడా వెళ్ళి గాంధీ హాస్పిటల్ దగ్గర ఏడుస్తూ మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఒకవైపు ప్రతిపక్షాలు దాడి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనిపైన స్పందిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందో నిజాలు తెలియకుండా ఈ విధంగా ప్రతిపక్షాలు దాడి చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఖండిస్తూ ఉన్నారు. కాసేపటి క్రితమే అటు సాయిచార్య కుటుంబ సభ్యుల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళి కలిశారు. అండ్ కాసేపటి క్రితం అంబర్పేటలో జరిగినటువంటి కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ బీసీ యువతులు ఎవరు కూడా తొందరపడొద్దు, ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు, బీసీలకు ఏదైతే రిజర్వేషన్ ఇస్తామన్నామో అది ఖచ్చితంగా ఇస్తాము. అండ్ ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ కోసం రాష్ట్రంలో పోరాటం చేస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీయే. ఆల్రెడీ కేంద్రం పైన ఒత్తిడి తీసుకొని వస్తున్నాం, దీనిపైన కేంద్రం స్పందించడం లేదు. బీజేపీని ప్రశ్నించాల్సింది పోయి బీఆర్ఎస్ కావాలనే బీజేపీని సపోర్ట్ చేస్తూ ఈ విధంగా మా పైన దాడి చేస్తుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాతో పాటు వచ్చి కేంద్రంతో ఫైట్ చేయాలి, బీసీ రిజర్వేషన్ కోసం ఫైట్ చేయాలి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే అసలు సాయి ఈశ్వరాచారి మరణించింది ఒకదానికైతే, అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం మొత్తం బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని పార్టీలు కూడా దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. రైట్ హేమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.